నిజంగా భక్తిలో ఉన్నవాడు దేవుని శక్తి కంటే ఇక ఏ శక్తిని కూడా నమ్మడు. నీ రోగం ఎంత శక్తివంతమైందైనా సరే దానికంటే శక్తివంతుడు దేవుడు. నీ సమస్య ఎంత శక్తివంతమైందనే ఆ సమస్య యొక్క శక్తిని నమ్మడు భక్తుడు. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రోగం ఎంత శక్తివంతమైందైనా అది శరీరంలో కిడ్నీలు, గుండె, లివరు, ఊపిరితిత్తులు సర్వ శరీరాన్ని బలహీనపరిచే శక్తి కలిగిన జబ్బు. అబ్బో ఆ జబ్బు వచ్చిందంటే ఇక క్యాన్సరే సార్, క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అది వచ్చిందంటే ఇంకా లేదు సార్, అది అంత శక్తివంతమైన జబ్బు అండి. బాడీ అంతా పాడైపోతుందండి, ఇట్లా అయిపోతుంది అట్లా. అబ్బా ఎంత పవర్ఫుల్ రోగం. షుగర్ వచ్చిందంటే ఇంక అంతే సంగతులండి, అంత శక్తివంతమైన జబ్బండి, అన్ని అవయవాలు జడగొట్టేసిద్దండి, ఎంత శక్తివంతమైందో అని రోగము యొక్క శక్తిని గురించి పొగిడి మాట్లాడుకుంటూ ఉంటాం మనుషులుగా. కానీ దేవుని వాక్యం, దేవుని భక్తుడు ఏం నమ్ముతాడో తెలుసా? రోగం ఎంత శక్తివంతమైందా, సమస్య ఎంత శక్తివంతమైందైనా దానికంటే శక్తివంతుడు దేవుడు.